హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన గోరుచిక్కుడు పులుసు ఒకసారి నా స్టైల్లో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఓకేనా, చాలా బాగుంటుంది ఈ గోరుచిక్కుడు పులుసు అనేది. రైస్ చపాతీలకి నేను చాలా రకాలుగా చేశాను, ఇది ఇంకొక రకము, చాలా బాగుంటుంది. చాలా రకాలుగా చేసుకోవచ్చు గోరుచిక్కుడు అనేది పులుసు, ఓకేనా. నేను ఇప్పుడు నా స్టైల్లో సింపుల్గా ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది, చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గోరుచిక్కుడు అనేది ఇలా ఒలిచి పెట్టుకోవాలి. మనము ముందుగా అయితే ఇలా ఒలిచి పెట్టుకోవాలి గోరుచిక్కుడు. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను, మీరు కుక్కర్లో కానీ కడాయిలో కానీ చేసుకొని. కుక్కర్లో అయితే తొందరగా పని అయిపోతుంది, మనకు ఎక్కువ టైం కూడా అవసరం, తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను మసాలా ముందుగానే తయారు చేసి పెట్టుకుని, ఇందులో మసాలా ఏంటంటే పల్లీలు వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిరపకాయలు వేయించుకునేటి, ధనియాలు వేయించుకునేటి, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి మిక్సీ కొట్టి లాస్ట్లో తెల్లగడ్డ వేసుకొని మిక్సీ కొట్టి పక్కన పెట్టుకున్న, అది పక్కన పెట్టుకుని ఆ మసాలా అనేది పక్కన పెట్టుకేసుకుని ఇప్పుడు ఈ కుక్కర్లో రైస్ కాస్త ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఆనియను, ఒక మీడియం సైజ్ ఆనియను, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కాస్త వేగనివ్వండి. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమోటాలు వేసుకోవాలి. ఈ టమోటాలు కూడా కాస్త వేగనివ్వాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే టమోటాలు తొందరగా మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి అందుకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. టమోటాలు ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా, టమోటాలు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయినాయి, చాలు. ఇంకా ఇప్పుడు ఇందులో మనము గోరుచిక్కుడు అనేది వేసుకుందాం. ఇవి శుభ్రంగా ముందుగానే వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. ఇప్పుడు గోరుచిక్కుడు వేసుకొని బాగా మిక్స్ చేసి గెంటితో కలిదిప్పుకోవాలి. బాగా గెంటితో ఇలా కలిదిప్పుకున్న తర్వాత ఇప్పుడు మసాలా పొడి వేసుకుందాం. మనం కారం ఎంత తింటామో అంత చూసి వేసుకోండి. ఇక్కడ నేను 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ వేసుకున్నాను. మేము కొంచెం లైట్గా కారం ఎక్కువ తింటాము, మరీ ఎక్కువ కాకుండా లైట్గా, అందుకనేసి కొంచెం ఎక్కువగానే వేసుకున్న ఆ పొడి, మసాలా పొడి. ఇప్పుడు ఇందులో ఆ మసాలా వేసిన తర్వాత బాగా ఆయిల్ వేగనివ్వాలి. అప్పుడు మన కూర అనేది రుచిగా ఉంటుంది. ఆ వేగిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. అంటే నీళ్ళు కొద్దిగా ఒక గ్లాస్ కానీ గ్లాసున్నర కానీ నీళ్ళు వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకొని మూత పెట్టేసుకుందాం కుక్కరు. ఇప్పుడు ఒక 3 విజిల్స్ కానీ 2 విజిల్స్ కానీ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు గోరుచిక్కుడు అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంకా వాటర్ మీరు ఎక్కువ పోసుకున్నాక పల్చగా ఉంటుంది, మరీ బాగుంటుంది కదా. ఇట్లా గ్రేవీగా చిక్కగా బాగుంటే చాలు. ఇప్పుడు చూసారా, మనము గోరుచిక్కుడు కర్రీ చాలా బాగుంది. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తే చాలు. ఒక్కసారి కలిపికుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది మన గోరుచిక్కుడు అనేది, ఓకేనా. ప్లీజ్ మీరు కనుక ఇలా విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.